సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జైనూరు బాధిత ఆదివాసీ మహిళ నీలాబాయి కుటుంబాన్ని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పరామర్శించారు. బాధిత మహిళకు న్యాయం చేకూర్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, నిందితుడికి ఉరిశిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే ఆసిఫాబాద్ ప్రాంతాల్లో రోహింగ్యా ముస్లింలు దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అత్యాచారం జరగలేదని మంత్రి సీతక్క చెప్పడం శోచనీయమన్నారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. జరుగుతున్న దాడుల్ని ఏ రకంగా మీరు అదుపులోకి తీసుకొస్తారు? మొన్న కూడా 3 నెలల క్రితం కూడా వారి మీద దాడులు జరిగితే వారి మీద కేసులు పెట్టింది ప్రభుత్వం. ఒక మహిళను తీసుకొచ్చి మస్జిద్లో పెట్టి 8 రోజుల పాటు అత్యాచారం చేస్తే మామూలు రేప్ కేసు పెడితే వాడు బెయిల్ మీద వచ్చిండు. ఇప్పుడు కూడా మామూలుగా 324 326 పెట్టి, లేకుంటే మీరు ఏదో రేప్ అటెంప్ట్ కేసు పెట్టేస్తే వాడు బెయిల్ మీద బయటకు వస్తాడు. మళ్ళీ ఇదే రకంగా విచ్చలవిడిగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి మేము ఒకటి తెలియజేస్తా ఉన్నాం, కఠినంగా శిక్షించాలి. గిరిజనుల బిడ్డల మీద, గిరిజన ప్రాంతంలో ఈ రకంగా వారి ఏజెన్సీ ఏరియాలోనే ఈ రకమైనటువంటి అమానుషంగా ప్రవర్తిస్తున్నటువంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా వారికి పూర్తిగా ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. అమాయకమైనటువంటి గిరిజనులు ఈ రకంగా అరాచకం చేసేటువంటి ప్రభుత్వం వెంటనే దిగొచ్చేసి మరి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపి వారి మీద ఇన్వెస్టిగేషన్ చేసి మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఇలాంటివి జరగకుండా పూర్తిగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తాం. సీతయ్య గారు సర్టిఫికేట్ ఇవ్వడం కాదు, వాస్తవంగా ఇన్వెస్టిగేషన్ జరిగి అరెస్ట్ చేసి అలాంటి వారిని ఉరిదీస్తే అప్పుడు సొసైటీ బాగుపడుతుంది. ఇప్పుడు ఏ పరిస్థితుల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఊరుకునే సమస్య లేదు. మరొక్కసారి ఇలాంటి ఎక్కడ జరిగినా కూడా